అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. राजमाता समर शंख फूंक दो। అరే అయ్యరు వస్తున్నాం మిమ్మల్ని పిసికి ఫైనల్స్ లో అడుగు పెట్టి నీకు వస్తున్నా. మమ్మల్ని ఏ విధంగా పిసికి టాప్ 2 లో అడుగు పెట్టకుండా చేశారో అంతకన్నా దారుణంగా పిసికి మా ముంబై తడాకా చూపించడానికి వస్తున్నాం. నీ అవ్వ ఎలిమినేటర్ లో గుజరాత్ ని ఏ విధంగా పిసికామో అంతకన్నా దారుణంగా పిసికి మా ముంబై పవర్ ఏంటో చూపిస్తాం. అరే పాండ్య బ్రో రండి లక్షణంగా వడ్డించి మిమ్మల్ని అస్సాం ఎక్కిస్తాం. మిమ్మల్ని ఏ విధంగా టాప్ 2 లో అడుగు పెట్టకుండా చేసామో అలాగే ఫైనల్స్ లో కూడా అడుగు పెట్టకుండా చేస్తాం. క్వాలిఫైర్ 2 లో ఈ అయ్యర్ గన్ తడాకా చూపించి ఫైనల్స్ లో అడుగు పెడతాం. ఇక ఫైనల్స్ లో అడుగు పెట్టి ఆర్సీబీ రివెంజ్ తెచ్చి ఈసారి ఐపీఎల్ 2025 కప్పు కొడతాం. అయ్యర్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్ కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే ఈ హార్దిక్ పాండ్యా అంటే సిక్సర్ లో స్కై కి, బౌలింగ్ లో స్పార్క్ కి, ఆల్ రౌండర్ వచ్చాడంటే గ్రౌండ్ మొత్తం ఫైర్ అయిపోదది. కుక్కు పాండ్యా మజాక బాపు, కుక్కు పాండ్యా అంటారా బాబు. అరే పాండ్యా బ్రో నువ్వు స్వాగ్ అయితే ఇక్కడ క్లాస్ లో మాస్ ని, బ్యాట్ తో ఫైర్ ని, కెప్టెన్స్ లో డిజైర్ ని. పంజాబ్ కి నవాబ్ వచ్చిందంటే ఆపోజిట్ టీమ్ కి నిద్ర ఉండదు. పూరా మాస్ పర్ఫార్మెన్స్ ఇస్తాం, మిమ్మల్ని వట్టిగానే పిసికేస్తాం. ఈసారి కప్పు మాత్రం పంజాబ్ పొలమేరలో దాటదు భయ్యా. సింహంతో వేట అయ్యార్ తోట రెండు మంచిది కాదు. అరే అయ్యర్ బ్రో ఉత్తుత్తు బౌలర్లు పెట్టుకున్న ఆర్సీబీనే మిమ్మల్ని స్మాష్ చేసి పడేసింది. అలాంటిది నెంబర్ 1 బౌలర్స్ పెట్టుకున్న మా ముంబై మిమ్మల్ని వదులుతుందా? పవర్ ప్లే లో పుల్లలు పీకడానికి బోల్ట్ చాలు, మిడిల్ ఆర్డర్ లో పుల్లలు పీకడానికి నేను, నీ యవ స్పిన్ మజాకా చూపించడానికి శాంట్నరు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కరు మిమ్మల్ని వట్టిగానే పిసికేసి ఫైనల్స్ లో అడుగు పెడతాం. అరే బూమ్రా నా లాస్ట్ మ్యాచ్ లో బోల్ట్ కి శాంట్నర్ ని మిమ్మల్ని కొట్టింది మర్చిపోయారా ఏంటి? ప్రియాంశు ప్రభు సిమ్రాన్ సెట్ అయ్యారా? ఏ బౌలర్ అని చూడము, వచ్చిన వాళ్ళకి వచ్చినట్లే వడ్డించడమే. లాస్ట్ మ్యాచ్ లో టైం బాగోలేక మ్యాచ్ ఓడిపోయినాం. అలాంటిది ఈ మ్యాచ్ ఎలా వదులుతాం అనుకుంటున్నారు? మీ కథ ఏందో తేల్చి వట్టిగానే ఫైనల్ లో అడుగు పెడతాం, కప్పు కొడతాం. అరే ప్రియాంశుగా లాస్ట్ మ్యాచ్ లో మీ టైం బాగుంది కాబట్టి మ్యాచ్ గెలిచారు, లేకపోయింటే మిమ్మల్ని వట్టిగానే పిసికి పడేసే వాళ్ళము. తెలుసు కదా ఈ భూమిలో 4 ఓవర్లు బ్రహ్మాస్త్రాలే. ఒక్కొక్క ఓవర్ లో ఒక్కొక్క పుల్ల, 4 ఓవర్లకి 4 పుల్లు వట్టిగానే లేపుతా ఈ భూమిలో తడాకా చూపిస్తా. అరే బూమ్రా నువ్వైతే బౌలింగ్ లో చూపించింది తడాక ఏంటో, నేనైతే బ్యాటింగ్ లో చూపిస్తా హిట్ మ్యాన్ పవర్ ఏంటో. ఈ హిట్ మ్యాన్ బ్యాట్ పడితే బాల్ స్టేడియం అవతల ల్యాండ్ అయ్యి, రోహిత్ కవర్ డ్రైవ్ కొడితే హార్ట్ కూడా హిట్ చేస్తాడు. కింద మీద ఊపు హిట్ మ్యానే తోపు. అరే రోహిత్ బాయ్ ఈ పాచి స్వింగ్ చేస్తే మొదటి ఓవర్ లోనే మీ పుల్ల పోతది. అరే హర్షదీప మజాక మొదటి ఓవర్ లోనే పుల్ల పీక్తా, పాజీ పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తా. అరే పాజీ హిట్ మ్యాన్ ఆపుతావేమో గానీ ఈ స్కై ను మాత్రం ఆపలేవు. ఈ స్కై అంటే బౌండరీకి బౌండరీ, యాంగిల్స్ కి యాంగిల్స్. ఈ 360 బ్యాటింగ్ చూస్తుంటే బౌలర్ కంతా ఫీవర్ వస్తది. నెంబర్ 1 360 బ్యాటర్ అంటారా బాబు. నా శుక్లా షాస్ తో ఒక్కొక్కరిని ఊరమాస్ తెప్పిస్తా. శుక్లాబాయ్ సూర్య అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతా. అరే స్కై వచ్చిండు ఈ చిచ్చా చాహాలు వచ్చిండు. నిన్నేంది కర్మ, ఒక్కరినంటే ఒక్కరిని కూడా వదలను, వట్టిగానే పుల్లలు పీకి ఈ చిచ్చా చాహాల పవర్ అంటే చూపిస్తా. నీ అవ్వ 1 కాదు 2 కాదు ఏకంగా 5 వికెట్ తీస్తా. చిచ్చా చాహాలు అంటారా బాబు, ఒక్కొక్కరిని చెడు కూడా ఆడేసుకుంటా. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారా నాన్న.